మహిళా సాధికారత గురించి బాలీవుడ్ నటి విద్యా బాలన్ మాట్లాడుతూ కేవలం నటిగా అడుగుపెట్టడం మాత్రమే కాదు, తమదైన మార్గాన్ని నిర్ణయించుకునే శక్తిని కలిగి ఉండటం సాధికారత అని పేర్కొంది. ది డర్టీ పిక్చర్లో తన పాత్రను ప్రతిబింబిస్తూ నిజమైన సాధికారత ప్రతికూల పరిస్థితుల్లో కూడా సొంత ఎంపికలతో ముందుకు సాగడమేనని అన్నారు. తన నిబంధనల ప్రకారం జీవితాన్ని గడపడంలో సిల్క్ స్మిత ధైర్యాన్ని బాలన్ మెచ్చుకుంది. బాడీ ఇమేజ్పై పరిశ్రమకున్న వ్యామోహాన్ని విద్యా బాలన్ పరిహాసంగా ప్రస్తావించింది. ప్రజలు నిరంతరం డైట్ ప్లాన్లను ఎలా సూచిస్తున్నారో కూడా తెలిపింది. ఇటీవలే బాలన్ను ఫెడరల్ బ్యాంక్ తమ బ్రాండ్ ప్రమోటర్గా ఎంపిక చేసుకుంది. ఈ సందర్భంగా విద్య మాట్లాడుతూ ది డర్టీ పిక్చర్ విజయం తర్వాత ఆమెకు బ్రాండ్ ఎండార్స్మెంట్స్ కోసం చాలా ఆఫర్స్ వచ్చాయని వెల్లడించింది. కానీ దురదృష్టవశాత్తు కార్ బ్రాండ్లు, బ్యాంకులు ఎప్పుడూ తనను సంప్రదించలేదు. మహిళలు డ్రైవింగ్ చేయడానికి ఆర్థిక నిర్వహణకు సరిపోరని, పరిమితం చేయబడ్డారని బాలన్ గ్రహించినట్లు తెలిపారు. సమాజంలో అంతర్లీనంగా ఉన్న లైంగిక వివక్షను ఎత్తిచూపారు. భారతదేశంలో మహిళలు తమ ఆర్థిక వ్యవహారాలను తమ తండ్రి లేదా భర్త చేతిలో వదిలేయాలని భావిస్తున్నారని విద్య అన్నారు. ఆర్థిక వ్యవహారాల్లో స్వతంత్రురాలైనప్పటి నుండి బాలన్ ఎక్కువ డబ్బు సంపాదించడం ప్రారంభించింది. మహిళలు తమకు అవసరమైన డబ్బును తామే ఆర్జించాలని బాలన్ ప్రేరణనిచ్చింది.